ఆర్టీసీ భవన్లో రోడ్డు రవాణా శాఖ పైన అలాగే ఏపీఎస్ఆర్టీసీ పైన సమీక్ష చేయడం జరిగింది. దీని ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 నెలలు అయింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సంస్థ చేస్తున్న పనితీరు, రేపు రాబోయే కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితేనే అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండేదానికి ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా 12వ తేదీ పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ పైన అలాగే ఏపీఎస్ఆర్టీసీ పైన రివ్యూ చేస్తున్నారు. ఆ రోజు ఏ విధమైన కార్యక్రమాన్ని చేపట్టాలా, అక్కడ ఏ విధమైన సూచనలు, అలాగే రేపు మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాము, దానికి సలహాలు ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ పరంగా అలాగే అధికారులు అందరితో సమీక్షించి అక్కడ చెప్పడం జరిగేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో యాక్సిడెంట్ అనేది జరగకుండా రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకోవాలా, ఎలా తీసుకుంటే యాక్సిడెంట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ప్రకటించుకుంటాం, ఆ విధంగా చేసేదానికి అక్కడ డిస్కషన్ జరిగింది. దాంట్లో మెయిన్గా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సుల ఫిట్మెంట్ విషయానికి వస్తేమి, అలాగే రేపు మహిళలకు ఉచిత సర్వీస్ ఇచ్చే రోజుకి కొత్త బస్సులు కొనుగోలు, ఈ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ గురించి అక్కడ చర్చ జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు మేము ఇచ్చే ఆ స్కీమ్లో కూడా ఎక్కడ ఒక 0% తప్పిదం కూడా ఉండకూడదు. ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక అయితేనే, తమిళనాడు, తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనే, ప్రజలైతేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎప్పుడని. ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది. మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైనాం. అలాగే ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ఆ శాఖలో ఒక బస్సు కొన్న పాపాను పోలేదు. బస్సు రిపేర్లకు కూడా దాని మీద డబ్బు పెట్టేదానికి కూడా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మేము ఇప్పుడే మా అధికారుల సమీక్షలో ఒకటే చెప్పాం, రేపు రాబోయే కాలంలో ఆర్టీసీని అనేదాన్ని బలోపేతం చేసుకోవాలి. దానికి ప్రభుత్వం సహకారం అలాగే ముఖ్యమంత్రి గారి సహకారం మనం కోరల్లా. మనకు రేపు జరగబోయే మీటింగ్లో కూడా అదే ఎజెండాగా పెట్టుకుందామని కూడా చెప్పడం జరిగింది. దానికోసం రాబోయే కాలంలో ఎన్ని బస్సులు అవసరం ఉంటే విడతల వారీగా బస్సులు కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ బస్సులకు సరిపోయే డ్రైవర్లు అనుకోండి, కండక్టర్లు అనుకోండి, అలాగే గ్యారేజ్ సర్వీసెస్ ఇచ్చేదానికి మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సిద్ధం చేసేదానికి మేము చర్చించడం జరిగింది. ఇంకో విషయం చెప్తున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది. దాని వరకు బాగానే ఉంది. కానీ విలీనం తర్వాత ఇక్కడ సంస్థ అయితేనే అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఏమైనా మేలు జరిగిందని బేరీజు వేసుకున్నాం. ముఖ్యంగా కారుణ్య మరణాలైన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు న్యాయపరంగా వాళ్ళకు మంచి జరిగే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో దానిపైన కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రతి ఒక్కరికి చేరువైన పరిస్థితిలో ఉంది. చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఈ సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక భాగం అయిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క డైలీ జీవనంలో.
మేము మెరుగైన సేవలు అందించాలంటే ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా ఉంటాయి ప్రభుత్వంలో. అవి రేపు జరగబోయే మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ సంస్థను బలోపేతం చేస్తాం. అలాగే ఎప్పటి నుంచో ఉన్న కార్మికుల సమస్యలను కూడా అక్కడ చర్చించి వాళ్ళకు న్యాయపరంగా మంచి జరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. ఇంకో విషయానికి వస్తే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో మీ ముందర కొన్ని తీసుకొని పోతున్నాం. చాలామంది నడమల కంప్లైంట్స్ ఇస్తున్నారు. బయట బార్డర్ చెక్ పోస్టులు మూసేశారు, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని అడుగుతున్నారు. మేము మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన సమీక్షించడం జరిగింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో మనకు ఏవైతే బార్డర్ చెక్ పోస్టులు అయితే ఉంటాయో ఆ చెక్ పోస్టులు అంతా మూసేయడం జరిగింది. ఈరోజు మేము సమీక్ష తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా రాష్ట్రం నుంచి ఏవైతే అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో దానిపైన నిఘా ఉంచి దానిపైన చర్యలు తీసుకునేదానికి కూడా ఈరోజు ఇక్కడ డిస్కషన్లో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది పక్కన పెట్టేసినారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఖనిజాలు అయితేనేం, రేషన్ బియ్యం అయితేనేం, అలాగే జంతువులు అయితేనేం అక్రమంగా సరఫరా చేసేసినారు 5 సంవత్సరాలు. మేము అధికారులకైతే స్ట్రిక్ట్గా ఒకటే చెప్పాం, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మనలో కూడా మార్పు రావాలా. ఇప్పుడు ఇది ప్రజల యొక్క ప్రభుత్వం, ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ అధికారులకు మేము స్వేచ్ఛనిచ్చాం, మీరు కూడా ప్రజలకు దగ్గర కావాలా. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలను మీరు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే సమస్య ఉందో మా అధికారులు కూడా తక్షణమే స్పందించమని మేము చెప్పడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అంటున్నాం. గత ప్రభుత్వంలో 6-7 నెలల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కూడా ఇష్యూ చేయలేని పరిస్థితి, ఆర్సీ కార్డు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం. మేము అధికారులతో చెప్పాం, రేపు ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే సెక్యూరిటీ అనేది ముఖ్యం మనకు. ఆ సెక్యూరిటీ సర్వీసెస్ అంటే ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో రాష్ట్రంలో, కమర్షియల్ వెహికల్స్ అనుకోండి, మామూలు వాహనాలు అనుకోండి, దానికి సెక్యూరిటీ పరంగా ఏమైతే సిస్టమ్ మనం అప్గ్రేడ్ చేస్తామో, ప్రజలకు మెరుగైన సేవ అందిస్తామో ఆ విధంగా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా శాఖ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, రోజు జనాలతో సంబంధించిన శాఖ కాబట్టి ముందు జరిగిన తప్పులన్నీ ఒకసారి బేరీజు వేసుకొని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించేదానికి వెసులుబాటు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ మీ దగ్గరికి చెప్పేదానికి నేనున్నా. ముఖ్యంగా 19-24 మధ్యలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో చెల్లించవలసిన బకాయిలు ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ చెల్లించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇంకోటి, మీరు ప్రతి ఒక్క రోజు అడుగుతున్నారు, అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులను పూర్వభాగం తీసుకొని వస్తారా లేదా అని మీరు అడుగుతున్నారు. అమరావతి బ్రాండ్ విషయానికి వస్తే ఎవరో దుర్మార్గులు దాన్ని అణిచివేయాలనుకుంటే ఏం చేయలేరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సృష్టి అమరావతి అనేది. అమరావతి బస్సు అనుకోండి, అమరావతి పట్టణం అనుకోండి, ఇవి ఎప్పుడు ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. రేపు రాబోయే కాలంలో తప్పకుండా అమరావతి బ్రాండ్తో బస్సులు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే వాళ్ళకైతే ఏమైతే రేపు మెడికల్ అలవెన్సులు దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో, అలాగే ఆర్టీసీ ప్రాంగణాల్లో ఎక్కడైతే శుభ్రంగా లేవో, ఎక్కడైతే క్లీన్లీనెస్ లేదో అవి కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా యాజమాన్యానికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబాలు అయితే వందలాదిగా వేలాది మందిగా ఈరోజు పాపం ఉద్యోగాలు లేక పొట్టకూటి కోసం ఉన్నారు. అలాంటి కుటుంబాలను కూడా ఆదుకునేదానికి చర్యలు, ఏ విధమైన చర్యలు తీసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుందో ఆ కంపాషనేట్ గ్రౌండ్స్లో వాళ్ళకు కూడా
ఉద్యోగ భద్రత కల్పించేదానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.